కృపావార్త అనే కార్యక్రమము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఆగూరు పలికినటువంటి దేవోక్తులున్నాయి. ఈ దేవోక్తులను ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తున్నాం. లోతైనటువంటి వివరణతో దేవుని సంగతులను మహాజ్ఞానముగా మనము నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో ఆగూరు తాను చనిపోకముందు దేవునికి చేస్తున్నటువంటి 2 మనవులలో 2వ మనవి దగ్గరకు మనం వచ్చాం. గత భాగాలలో మునుపటి సంగతులను మీరందరూ కూడా చక్కగా నేర్చుకున్నారని నేను తలంచుచున్నాను. ఇక ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వాక్యం నుండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ప్రియులారా, ఆగూరు పలికినటువంటి దేవోక్తులు, ఆ దేవోక్తులలో దేవునికి ఆగూరు చేస్తున్నటువంటి మనవులు, ఆ మనవులలో 2వ మనవి. మొదటి మనవిని గూర్చి మునుపటి భాగంలో మనం తెలుసుకున్నాం. ఇక 2వ మనవి దగ్గరకు మనం వస్తే ఆగూరు దేవునికి ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. పేదరికము నాకొద్దు, ఐశ్వర్యం కూడా నాకొద్దు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనలో ఎవరమైనా కానీ శరీరమును బట్టి లోకరీతిని దేవుని ఏమని ప్రార్థిస్తాం? నాకు పేదరికం వద్దు అని ప్రార్థిస్తాం, కానీ ఐశ్వర్యం వద్దు అని ప్రార్థిస్తామా? నాకు పేదరికం అయితే వద్దు తండ్రి అని ప్రార్థిస్తాం, కానీ నాకు ఐశ్వర్యం వద్దు అని ప్రార్థిస్తామా? మిక్కిలి ఐశ్వర్యం కూడా చాలా ప్రమాదకరం. ఐశ్వర్యం కూడా ప్రమాదకరం. ఏంటండి మీరు ఎలా బోధిస్తున్నారు? ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇలా బోధించరే. నన్ను ఐశ్వర్యవంతునిగా చేయి అని దేవునికి ప్రార్థన చేయమని బోధించేటువంటి బోధకులు ఉన్నారు. అందుకు కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మాకు చూపిస్తారు. సొలొమోను ఐశ్వర్యం, దావీదు ఐశ్వర్యం, అబ్రాహాము ఐశ్వర్యం, వాటిని మాకు ఉదాహరణలుగా చూపిస్తూ మిమ్మును కూడా దేవుడు ఇలాగే ఆశీర్వదిస్తాడు అని బోధలు చేశారు. కానీ మీరేంటి ఇలా బోధిస్తున్నారు? పేదరికమును మనం వద్దనుకుంటాం, కానీ ఐశ్వర్యమును కూడా వద్దనుకోవాలా? ఐశ్వర్యమును కూడా వద్దనుకోవాలా? ప్రపంచం అంతా ఈ ఐశ్వర్యం వెనకే కదండి పరుగులు తీస్తోంది. ఐశ్వర్యం ఉంటేనే కదా ఈరోజు మాకు కొంత పరపతి ఉంటుంది, ఎవరైనా మమ్మల్ని గౌరవిస్తారు, మేము దర్జాగా బ్రతకగలం. మరి ఐశ్వర్యం కూడా ప్రమాదకరం అంటున్నారేంటి? ఇది నా స్వంత మాట కాదు, ఇది దేవుని మాట. ఇది దేవుని మాట. ఆత్మానుసారముగా ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను ఒప్పుకుంటారు. కటిక పేదరికం మనకొద్దు, మిక్కిలి ఐశ్వర్యం కూడా మనకొద్దు. ఈ 2 ప్రమాదకరమైనవే. ఏ విధముగా ప్రమాదకరమైనవో
ఇదిగో ఆగూరు గారు తెలియజేస్తున్నారు, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక మీదట దేవునికి మీరు ప్రార్థన చేసేటప్పుడు మిక్కిలి ఐశ్వర్యమును కోరుకోవద్దు, కటిక పేదరికములో ఉంచవద్దని దేవునికి ప్రార్థన చేయండి. అలాగే మిక్కిలి ఐశ్వర్యము కూడా మాకు వద్దు అని దేవునికి ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? చూడండి, క్రింది మాటలను మీరు చూడండి. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అసలు ఎక్కువ ఇస్తానంటే ఎవరు వద్దంటారు? ఎక్కువ ఆహారాన్ని ఇస్తాను, ఎక్కువ పంటనిస్తాను, ఎక్కువ ధనాన్ని ఇస్తాను, ఎక్కువ అధికారాన్ని ఇస్తాను, ఎక్కువ భోగభాగ్యాలను ఇస్తాను అని అంటే ఎవరు కాదనుకుంటారు? ఎవరు వద్దంటారు చెప్పండి? కానీ వద్దనాలంటున్నాడు దేవుడు. వద్దు అనాలి. ఎందుకనాలి? ఎందుకనాలి? నీవు జ్ఞానివైతే వద్దంటావు, నీవు అజ్ఞానివైతే కావాలంటావు. ఎందుకు వద్దనాలో తెలుసా? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై. ఏమంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఆహారం కావాలి అనిపిస్తుంది, ఆ ఆహారం కోసం పని చేయాలి అనిపిస్తుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు. అదే కడుపు నిండినప్పుడు నిద్ర వస్తుంది. కడుపు నిండినప్పుడు మనం ఎలా ఉంటాం? తెలివైన చురుకైనటువంటి వారముగా మనం ఉంటామా? కడుపు నిండినప్పుడు మనము బద్ధకస్తులం అయిపోతాం. కడుపు నిండితే బద్ధకస్తులం అయిపోతాం. అలాగే గర్వము కూడా మనసులో చోటు చేసుకుంటుంది. నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇక దేవుడు ఎందుకు అనేటువంటి భావన మనసులోనికి వచ్చేస్తుంది. అపవాది అయినవాడు ఆ భావనను పుట్టించడానికి సిద్ధంగా ఉంటాడు. నీకు అన్నీ ఉన్నాయి కదా, ఇక దేవుడు ఎందుకు? నీకు అన్నీ ఉన్నాయి కదా, ఇక భక్తి ఎందుకు? అందుచేతనే దేవుని దగ్గర వినమ్రత కలిగి లోబడి విధేయతతో పనిచేసేవారు అందరూ కూడా ఎప్పుడూ కూడా తగినంత ఆహారము కలిగిన వారు, తగినంత ధనము కలిగిన వారు, తగినంత ఐశ్వర్యం కలిగిన వారే కనిపిస్తారు. విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు ఎవరికైనా కలిగాయనుకోండి, వారు ఎప్పటికైనా సరే దేవుని నుండి దూరం అయిపోతారు. మీకు అర్థమవుతుందా? ఎందుకు అనగానే వారిలో గర్వము చోటు చేసుకుంటుంది. నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకేంటి లోటు? నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకేంటి లోటు? నేను చాలామందిని ఇటువంటి వారిని గమనించాను. సంఘములో చాలామందిని ఇటువంటి వారిని నేను గమనించాను. వారు కొన్ని కష్టాలలో ఉన్నప్పుడు, వారు కొన్ని ఇబ్బందులలో ఉన్నప్పుడు వారు చాలా గొప్ప భక్తిని చూపిస్తారు. గొప్ప భక్తి ఎవ్వరూ వారికి చెప్పవలసిన అవసరం లేదు. నిజంగా వారిలో ఉన్నటువంటి భక్తిని చూస్తే నాకే ఆశ్చర్యం వేసేది. ఇంత చక్కగా బ్రతుకుతున్నారు, ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు, దేవునికి ఇలాంటి వారు కదా కావాలి అనిపించేది. కొంతకాలం తర్వాత దేవుడు వారికి ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి వారికి లాభాన్నిచ్చి శుభాన్నిచ్చి 5,000 నోట్లోకి వెళుతున్నాయి, 4 డబ్బులు వెనక వేసుకోగలుగుతున్నారు అనేసరికి వారిలో అవిధేయత. వారే చెబుతారు, నేను ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానండి, నేను ఒకప్పుడు చాలా కష్టాలు అనుభవించానండి అని వారే చెబుతారు. ఇప్పుడైతే చేతి నిండా డబ్బులు ఉన్నాయండి, ఇప్పుడైతే నేను కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నానండి, ఇప్పుడైతే నేను కాస్త వెనక వేసుకోగలుగుతున్నానండి, పిల్లలనైతే మంచి మంచి కాన్వెంట్స్లో నేను చదివించగలుగుతున్నానండి, ఇప్పుడైతే నేను ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగానండి, ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉండేవాడిని, ఇలా వారు చెబుతూ ఉంటారు. ఒకప్పుడైతే నడిచి వచ్చేవాడిని అండి, ఆరాధనా కార్యక్రమానికి నేను నడిచి వచ్చేవాడిని అండి, ఇప్పుడు నేను కారులో వస్తున్నానండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడండి అని చెబుతూ ఉంటారు. అయితే భక్తి విషయాన్ని నేను చూస్తున్నప్పుడు, నీలో భక్తి అప్పుడే బాగుండేదయ్యా. నీవు నడిచి వచ్చేటప్పుడు, నీవు పస్తులతో ఉండేటప్పుడు, నీవు ఏనాటి భత్యము ఆనాడు కూర్చుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భక్తి నీలో ఎలా ఉండేదంటే అమోఘం, అద్భుతం. కానీ ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి, భక్తి లోపించింది, నీలో భక్తి సన్నగిల్లిపోయింది. అది ప్రమాదమా కాదా? ప్రమాదమే. బ్రతకడం అంటారా? అప్పుడు బ్రతికాడు, ఇప్పుడు బ్రతుకుతున్నాడు.
అప్పుడు బ్రతికాడు, ఇప్పుడు బ్రతుకుతున్నాడు. అప్పుడేమో అకౌంట్లో డబ్బులు లేవు, అప్పుడేమో చేతిలో డబ్బులు లేవు, అప్పుడేమో ఒక పూట తింటే ఒక పూట తిండి లేదు, కానీ బ్రతికాడు. భక్తితో బ్రతికాడు, భక్తితో బ్రతికాడు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, భక్తి లేదు. ఎందుకంటే గర్వం చోటు చేసుకుంది, గర్వం చోటు చేసుకుంది. నాకేంటి తక్కువ, నాకేంటి లోటు, నన్నెవడు అడిగేది, నేను దేవుని కొరకు బ్రతికినా బ్రతకకపోయినా ఇప్పుడు నాకు వచ్చే నష్టం ఏంటి? చూసారా ఎటువంటి భావన వచ్చేసిందో. అందువలన ఆగూరు గారు మనకు నేర్పుతున్నటువంటి ఈ మాటలు ఎంత ఉన్నతమైనవో ఇప్పుడు మీరు ఆలోచించాలి. మిక్కిలి ఐశ్వర్యం కూడా మనకు ప్రమాదకరమే. ఎందుకో చెప్పారు కదా, చూడండి. తగినంత ఆహారము చాలు తండ్రి, విస్తారమైనటువంటి ఆహారాన్ని నేను భుజించాననుకో, నాలో గర్వం చోటు చేసుకుంటుంది. ఎక్కువైన ఎడల ఇంట్లో ధాన్యం బస్తాలను చూసుకున్నప్పుడు, నా అకౌంట్లో ధనరాశులను చూసుకున్నప్పుడు, బంగారం వెండి ఎక్కువైపోతున్నప్పుడు, పొలాలు ఇళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి మొట్టమొదటి దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, దేవుణ్ణి వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తున్నారు? దేవునితో ఇక నాకు పని ఏంటి, నాకు అన్నీ ఉన్నాయి కదా, కొండంత ఆస్తుంది, ఇక దేవునితో నాకు పని ఏంటి, నేను దేవుని కొరకు బ్రతకాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. వారు మొట్టమొదట దేవుణ్ణి విసర్జించేస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి యెహోవా ఎవడని అందునేమో, ఇంతకీ యెహోవా ఎవరు అని అంటారు, ఇంతకీ దేవుడెవరు అని అడుగుతారు. దేవుని పని నేనెందుకు చేయాలి, దేవుని కొరకు నేనెందుకు బ్రతకాలి? చూసారా, నిజంగా కటిక పేదరికం కంటే మిక్కిలి గొప్పదైన ఐశ్వర్యమే ఎక్కువ ప్రమాదకరం అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. మీరు ఆలోచన చేస్తున్నారా? కటిక పేదరికము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి ఐశ్వర్యమే ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే దేవునికి నిన్ను బాగా దూరం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఏమన్నారో తెలుసా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే ఎక్కువగా నీవు ఆస్తిని, బంగారాన్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని సంపాదించుకోవడం వలన నీవు నిత్య జీవానికి దూరం అయిపోతావు. జీవమునకు అది మూలము కాదు. అది ఒక శోధన, అది ఒక ఉరి. ఏమండి, 100 రూపాయలు మన దగ్గర ఉన్నా, 1000 రూపాయలు మన దగ్గర ఉన్నా, 1,00,000 రూపాయలు మన దగ్గర ఉన్నా, 1,00,00,000 రూపాయలు మన దగ్గర ఉన్నా, 10 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నా, మనం తినేది ఒక ప్లేటు కంచం ఆహారమే, మనం ధరించుకునేది ఒక జత దుస్తులే, మనకు కావలసినది ఇదిగో ప్రతిరోజు అందరికీ ఏవేవైతే అవసరం అవుతున్నాయో అవే. అంతే తప్ప ఉన్నతంగా, ఎక్కువగా, అనేక రెట్లు మనము స్వీకరించడానికి వీలుండదు. అది కూడా దేవుడిచ్చినటువంటి ఆయుష్లో మాత్రమే. నీవు సంపాదించినటువంటి ధనము నీ ఆయుష్ను ఒక్కరోజు కూడా పెంచలేదు. ఒక్క నిమిషము కూడా పెంచలేదు. కనుక మరి ఇప్పుడు ఏమని అడగాలి దేవుణ్ణి? తండ్రి, నాకు తగినంత ఆహారమును దయచేయి. అలాగని కటిక పేదరికంలో ఉందామా? ఆకలితో అలమటిస్తూ నేను దేవుని కొరకు బ్రతకలేకపోతున్నానే, ఈ ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను, కనీసపు అవసరాలు తీరటం లేదు, నా శరీరానికి ఆకలి అయితే అన్నం పెట్టలేకపోతున్నాను, దప్పికైతే దాహాన్ని ఇవ్వలేకపోతున్నాను, ఆ నీటిని ఇవ్వలేకపోతున్నాను, చలైతే వస్త్రాన్ని కప్పుకోలేకపోతున్నాను, దరిద్ర పరిస్థితులలో ఉన్నాను అని మనం అనుకుంటున్నప్పుడు అప్పుడు కూడా ఒక ఎంత ప్రమాదం ఉంది. ఏమిటో ఆ ప్రమాదం చూడండి. లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో, తండ్రి అటువంటి పరిస్థితి కూడా వద్దు నాయనా. ఆకలికి తట్టుకోలేక, ఈరోజు నాకు తినడానికి ఆహారం లేదు,
దొంగతనం చేసి ఆహారాన్ని సంపాదించుకోవాలనేటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే, తండ్రి ఈ బ్రతుకును నాకు ఎందుకు ఇచ్చావు నువ్వు, నన్ను ఎందుకు ఈ భూమి మీద ఉండనిచ్చావు నువ్వు, ఈ ప్రకృతిని అందరికీ సమానంగా నువ్వు పంచిచ్చావు కదా, నాకు తినడానికి తిండి లేదే తండ్రి, తిండి లేదే అని చెప్పి ఒకవేళ నేను దూషింతునేమో తండ్రి, పరమ తండ్రి, సర్వశక్తిమంతుడా, నిన్ను దూషింతునేమో, దౌర్భాగ్యపు నోరు నిన్ను దూషించునేమో. కనుక ఏనాటి ఆహారము ఆనాడు నాకు దయచేయి తండ్రి, ఏనాటి ఆహారము ఆనాడు నాకు దయచేయి తండ్రి. నీవు సమస్తమును పోషించుచున్నావు, సమస్త జీవులకు నీవే ఆధారం. కనుక ఆ జీవులలో ఒక జీవిగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి అని ఆగూరు పలుకుతున్నాడండి. నిజంగా అద్భుతమైనటువంటి విన్నపము కదా. చనిపోకముందు ఈ మనవిని నాకు దయచేయి తండ్రి, ఈ మనవిని అంగీకరించు తండ్రి, చనిపోయేటంత వరకు కూడా ఇదిగో ఈ మనవిని నాకు దయచేస్తూనే ఉండు తండ్రి అని అడుగుతున్నాడు. ఇదేదో ఒక రోజుతో సరిపోయేది కాదు. ఒకరోజు మనం ఇటువంటి మనవి చేసి ఆ తర్వాత మరలా మన ప్రవర్తనలోనికి వెళ్ళిపోయేటువంటి విధానం ఇక్కడ పనిచేయదు. జీవితకాలం అంతా కూడా నిజంగా ఇటువంటి భావనతో ఉన్నవారు ఎటువంటి ఆందోళనకు కూడా గురికారు. ఏదో లేదనేటువంటి ఆవేదన ఉండదు, అలాగే అన్నీ ఉన్నాయి అనేటువంటి గర్వం కూడా ఉండదు. దేవుడు నాకు ఏనాటి ఆహారమును ఆనాడు నాకు దయచేస్తాడనేటువంటి గొప్ప ధీమాతో వారు ఉంటారు, గొప్ప విశ్వాసం వారిలో ఉంటుంది. ఈ పాఠాన్ని నేర్పించడానికే దేవుడు ప్రారంభం నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఈ పాఠాన్ని నేర్పించడానికే నీకు ఏ పరిస్థితికి ఏ అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. దిగులు చెందకు, భయపడకు, కలత చెందకు. దేవుడు సర్వశక్తిమంతుడు. నీకు ఏ సమయానికి ఏ కాలానికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఆయన తప్పక నీకు అనుగ్రహిస్తాడు. కనుక మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకు. ఇదే సారాంశం. ప్రారంభం నుంచి చెబుతున్నాడు దేవుడు. ప్రారంభం నుంచి ఇశ్రాయేలీయులకు ఆహారమును దేవుడు ఆకాశం నుండి కురిపించాడు. మన్నా. ఇదేమి అనుకున్నారు కదా, ఎప్పుడు చూడలేదు దీనిని, ఇదేమిటి ఇలా ఉంది అనుకున్నారు. ఆ పేరే దానికి సార్థకం అయిపోయింది. హెబ్రీ భాషలో మన్నా అనగా ఇదేమిటి అని అర్థం. ఈ మన్నాను దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలులకు అనుగ్రహించాడు? ఒక నెలకు సరిపడేటువంటి రేషన్ లాగా ఇచ్చేసాడా? ఒక నెలకు సరిపడేటువంటి రేషన్ తీసేసుకోండి, మరలా నెల తర్వాత రండి అన్నాడా? లేక ఒక వారానికి సరిపడేది ఇచ్చేస్తున్నాను, విశ్రాంతి దినమునకు మీరు సమకూర్చేసుకోండి, మరలా ఇంకో వారానికి ఒకేసారి ఇచ్చేస్తాను, మరలా ఇంకో వారానికి ఒకేసారి ఇచ్చేస్తాను అన్నాడా? లేదు. ఏనాటి మన్నా ఆ రోజే. విశ్రాంతి దినము దగ్గర మాత్రమే. మీరు విశ్రాంతి దినమున పని చేయకూడదు గనక ముందు రోజు, విశ్రాంతి దినమునకు మునుపటి రోజు విశ్రాంతి దినపు బత్తెమును కూడా మీరు కూర్చుకోండి. విశ్రాంతి దినపు ఆహారాన్ని కూడా మీరు రెండంతలుగా ఆ ముందు రోజు మాత్రమే కూర్చుకోవాలి. ఇక మిగిలిన ప్రతిరోజు కూడా మీరు ఏనాటికి కావలసిన ఆహారాన్ని ఆనాడు కూర్చుకోవలసిందే. ఒకవేళ మీరు ఎక్కువ కూర్చుకున్నారా, అది పని చేయదు అన్నాడు దేవుడు. చూడండి, నిజంగా ఆ సందర్భం ఎంతో జ్ఞానయుక్తంగా వ్రాయబడింది. ఆ రోజు వారి మధ్య ఎంతో జ్ఞానయుక్తంగా జరిగింది, అది నెరవేరింది. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టేటంత వరకు కూడా దేవుడు వీరిని మన్నాతో పోషించాడు. దేవుడు మన్నాతో పోషించినటువంటి దినములన్నీ కూడా ఏనాటి ఆహారాన్ని దేవుడు ఆనాడు వారికి అనుగ్రహించాడు. ఇది ప్రపంచానికి పాఠాన్ని నేర్పించడానికే, ప్రపంచానికి పాఠాన్ని నేర్పించడానికే. చూడండి, ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వాక్యం నుండి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను, ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలనెను.
ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. ఇశ్రాయేలీయులు ఎప్పుడూ కూడా చెప్పిన మాట సరిగ్గా వినేవారు కాదు. మోషే ముందుగా చెప్పాడు. నాయకుడైనటువంటి మోషే, దైవజనుడైనటువంటి మోషే ముందుగా తెలియజేశాడు, ఇదిగో మీకు కావలసినంత ఆహారాన్ని మాత్రమే కూర్చుకోండి, ఇది దేవుని ఆజ్ఞ అని మోషే ముందుగా తెలియజేశాడు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులలో కొందరు ఎక్కువగా కూర్చుకున్నారు, అంటే అత్యాశ. కొందరు తక్కువగా కూర్చుకున్నారు. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. ఒక కొలత చొప్పున వారు కూర్చుకున్నారు. ఎక్కువగా కూర్చుకుందాం అనుకున్న వారికి ఎక్కువగా ఏం రాలేదు, తక్కువగా కూర్చుకుందాం అనుకున్న వారికి తక్కువ కూడా కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండరి. దేవుని యొక్క మాట చొప్పుననే అక్కడ నెరవేరింది. ఆ తర్వాత మరియు మోషే దీనిలో ఏమియు ఉదయము వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. ఉదయం వరకు ఎవరు మిగుల్చుకోకండి, రేపటి దినానికి దేవుడు మరలా రేపు మీకు నూతనంగా అనుగ్రహిస్తాడు, స్వచ్ఛమైనదిగా అనుగ్రహిస్తాడు. ఈరోజు మీకు ఎంత అనుగ్రహింపబడిందో అది మీరు భుజించండి, దేవుణ్ణి స్తుతించండి, ప్రయాణంలో కొనసాగండి, అంతే. కానీ కొందరున్నారు చూడండి, దేవుని మాటను అతిక్రమించేవారు. ఎప్పుడు దేవుని మాటను అతిక్రమిస్తారు. వారు ఏం చేశారు? రేపటి ఉదయానికి దేవుడు ఈ మన్నాను దయచేస్తాడో లేదో, ఆకాశం నుండి మన్నా కురుస్తుందో లేదో అనేటువంటి సందేహం వచ్చేసింది. కనుక రేపటి కొద్దిగా కూర్చుకుందాం అనుకున్నారు. మరి మిగిలిన వారందరి పరిస్థితి ఏంటి? వీరు కూర్చుకున్నారు సరే, మరి మిగిలిన వారందరూ వారు ఆహారం లేక చనిపోవాలా? వీరు బతుకుంటే సరిపోతుందా? వారందరూ ఒక సంఘం కదా, వారందరూ ఒక సమాజం కదా. కొద్దిగా కొంతమంది ఉదయం వరకు కూర్చుకున్నారు. అయితే వారేమైనా దానిని అనుభవించగలిగారా? చూడండి ఏం జరిగింది. అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి, ఎండ వేడిమికి అది కరిగెను అని వ్రాయబడింది. అంటే మన్నాను ఇశ్రాయేలీయులకు అనుగ్రహించేటప్పుడే దేవుడు ఈ విషయాన్ని తెలియచేశాడు. మిమ్మును ఆకలితో ఉంచను, అలాగని మీకు ఎక్కువగా కూడా ఇవ్వనన్నాడు దేవుడు. ఇది దేవుని మనస్సు, ఇది దేవుని మనస్సు. ఎందుకు దేవుడు ఇటువంటి ఆలోచనతో ఉన్నాడు? మనలను భక్తిలో ఉంచడానికి. ఏదైనా మన మేలు కొరకే, ఏదైనా మన బాగు కొరకే. నీకు ఎక్కువగా పెట్టేస్తే నన్ను విసర్జించి నేనెవడని అంటావు. నీకు అలాగని పూర్తిగా ఇవ్వకుండా ఆకలి దప్పికలతో ఉంచేస్తే నన్ను దూషిస్తావు. ఇశ్రాయేలీయులు ఒకవేళ ఎక్కడైనా వారికి పానీయం లేకపోయినా, ఆహారం లేకపోయినా, మాంసం లేకపోయినా ఏం చేసేవారు? సనుగుకునేవారు, వారు దూషించేవారు, దేవుని నామమును దూషించేవారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు బాగుండేది కదా అని సనుగుకునేవారు. నీకు తక్కువైతే, నీకు ఒకవేళ ఆకలి దప్పిక ఉంటే నన్ను దూషిస్తావు. నీకు ఎక్కువైతే గర్వించి నన్ను విసర్జించి నేను ఎవడనంటావు. కనుక నీకు ఎంత కావాలో అంతే ఇస్తానన్నాడు దేవుడు. నీకు ఎంత కావాలో, ఎంత అవసరమో అంతే ఇస్తాను, అంతకు మించి నీకు ఇవ్వవలసిన పని లేదంటున్నాడు దేవుడు. మరి ఈరోజు చూడండి దేవుని మనస్సును అర్థం చేసుకున్న వారుగా మనుషులు కనిపిస్తున్నారా? విస్తారమైనటువంటి ఆస్తిని నాకు ఇచ్చే తండ్రి అని అడుగుతారు. సరిపోదు, ఒక తృప్తి లేదు, ఒక ఫుల్ స్టాప్ లేదు. ఏమీ లేనప్పుడు కొంత కావాలన్నారు, కొంత కలిగినప్పుడు ఇంకా కావాలన్నారు, ఇంకా కలిగినప్పుడు అంతా కావాలంటున్నారు. అంతా కావాలి. ఈరోజు ఆ ఆరాటంలోనే, ఆ పోరాటంలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. మిక్కిలి విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించేటువంటి ఆ ఆరాటంలో, ఆ పరుగులో ప్రాణాలు వదిలేస్తున్నారు. భక్తిని కోల్పోతున్నారు. నిత్య జీవానికి చేరుకోలేకపోతున్నారు, నిత్య నాశనానికి తరలిపోతున్నారు. కనుక ఈ పాఠ్యాంశము ద్వారా చక్కని దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోండి.
దేవుని ఆలోచనను గ్రహించండి. ఇక మీదట భక్తిలో ఉండేటువంటి విషయం మీద మీరు దృష్టి పెట్టండి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, నేను దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి, నేను నీతిని సంపాదించుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు రక్షణలో నేను ఉండాలి, ఇవి కదా గొప్ప గొప్పవి. అంతే తప్ప లోకములో వేటి కొరకు నేను పరుగులు తీయడం కాదు అని చెప్పి మీరు ఇప్పుడు ప్రకటింపబడినటువంటి దేవుని వాక్యమును బట్టి చక్కగా బోధన పొందాలి, బోధను పొందాలి. మీరు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన శిష్యులకు ప్రార్థనను నేర్పిస్తూ ఏమంటున్నారు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 3వ వాక్యం. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము. మీరు దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? విస్తారమైనటువంటి ఆస్తిని ఇచ్చే తండ్రి అని చెప్పి అబ్రహాము గారిని ఉదాహరణగా చూపిస్తూ, దావీదు గారిని ఉదాహరణగా చూపిస్తూ, సొలొమోను గారిని ఉదాహరణగా చూపిస్తూ వారికిలాగే మాకు కూడా ఇచ్చే తండ్రి అని అడుగుతున్నారా? దేవుని మనసు మీకు అర్థం కాలేదైతే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఎలా ప్రార్థన చేయాలో చెబుతున్నారు చూడండి. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము అని అడగాలి. అనుదినాహారము దినదినము మాకు దయచేయి తండ్రి. నీవు మాకు తండ్రివి, నీవు మాకు తండ్రివి. ఏమంటే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, వారు రేపటి రోజుకు మాకు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలని ఆరాటపడిపోతూ జ్వరం తెచ్చేసుకుంటారా? ఆ ఆరాటంలో జ్వరం తెచ్చేసుకుంటారా? రేపటి దినానికి మాకు కావలసినవి ఏంటో అని చెప్పి రాత్రంతా నిద్ర పట్టక కళ్ళు లోతుకు వెళ్ళిపోయి ఏమండి విచారంతో వారి యొక్క బ్రతుకును నాశనం చేసుకుంటారా? లేదు. రేపటి దినానికి ఏం కావాలో మా నాన్న చూసుకుంటాడు అని అనుకుంటారు. రేపటి దినానికి ఏం కావాలో మా నాన్న చూసుకుంటాడు. పుస్తకాలు కావాలా మా నాన్న చూసుకుంటాడు, బ్యాగ్ కావాలా మా నాన్న చూసుకుంటాడు, ఆహారం కావాలా మా నాన్న చూసుకుంటాడు, టిఫిన్ పెట్టాలా మా నాన్న చూసుకుంటాడు, అన్నీ కూడా మా నాన్న చూసుకుంటాడు, మా నాన్న చూసుకుంటాడు. అంతే తప్ప దిగులుతో రాత్రంతా కూడా నిద్ర పట్టకుండా అలా కూర్చుండిపోతారా? లేదు. అంటే వారికి ఒక భరోసా ఉంది, వారి నాన్న మీద వారికి ఒక భరోసా ఉంది కనుక వారు నిశ్చింతగా నిద్రపోతారు. ఈరోజు మనము కూడా పరలోకమందున్న తండ్రి మమ్మను పోషిస్తాడు, మాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మాకు శక్తినిస్తాడు, దేవుని కొరకు బ్రతికేటువంటి అనుకూలతనిస్తాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి సహాయాన్ని ఇస్తాడు, ఆయన మమ్మను పోషిస్తాడు, ఆయన మాకు సహాయం చేస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో ఉండాలని పరిశుద్ధ గ్రంథం ఇదిగో మనందరికీ కూడా బోధ చేస్తోంది. మాకు కావలసినటువంటి అనుదినాహారము దినదినము మాకు దయచేయి తండ్రి. నీవే మాకు ప్రతిరోజు ఆహారం పెట్టేవాడవు, మా యొక్క అవసరతలు తీర్చేవాడవు అని దేవునికి మనము మొరపెట్టేవారముగా ఉండాలి. అలాగే పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఈ చక్కని విషయాలను తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా మీరు గమనించండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం నుండి, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం నుండి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమయ్యున్నది. సంతృప్తి ఉండాలి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. విస్తారమైనటువంటి ఆస్తి, సంపద, ఐశ్వర్యం ఇవన్నీ మాకుంటే మేము గొప్ప లాభంలో ఉన్నామని చాలామంది అమాయకులు అనుకుంటున్నారు. మీరు అన్నీ కొని తెచ్చుకుంటున్నారు, అన్నీ మీ దగ్గర ఉంటున్నాయి, కానీ భక్తి మీలో ఉండటం లేదు. ఎందుకంటే మీలో గర్వం చోటు చేసుకుంది, దేవుడిని విసర్జించేశారు, దేవుడు ఎవడని అంటున్నారు. కనుక ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. తర్వాత మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, అలాగే దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము.
పోనీ ఇక్కడి నుంచి ఏమైనా తీసుకుని వెళ్ళిపోతామా? వెళ్ళేటప్పుడు సంపాదించినదంతా తీసుకుని వెళ్ళిపోతామా? ఇంత కష్టపడి సంపాదించాం, ఇదంతా మనదే అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతామా? తీసుకుని వెళ్ళడానికి లేదు. చిల్లి గవ్వ తీసుకుని వెళ్ళడానికి లేదు. ఇక్కడే ఉండిపోవాలి. ఇది ఈ లోకానికి సంబంధించింది ఈ ఆస్తి, కనుక ఇక్కడే ఉండిపోవాలి. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా మరి బ్రతికినంతకాలం ఎలా ఉండాలి చూడండి. అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి అంటే మన శరీరానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి అవసరతలు అవి తీరితే చాలు. అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి, ఇక్కడ తృప్తి ఉండాలి, లేదంటే జీవితం వ్యర్థం అవుతుంది. ఎంత సంపాదించినా కొంతమందికి తృప్తి లేదు, వాటిని అనుభవించను లేరు. కనుక తృప్తితో ఉండాలి. అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందాం. వాటిని అనుభవిస్తూ, దేవుని కృపను బట్టి వాటిని అనుభవిస్తూ తృప్తి కలిగి ఉందాం. అప్పుడు మీరు చక్కగా దైవభక్తిలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. లేదా విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకునే తపనలో మీరు ఉన్నారా? దానినే దేవుని నుండి మీరు కోరుకుంటూ అటువంటి మార్గంలో మీరు వెళుతున్నారా? అటువంటి ఆలోచనలతో మీరు ఉన్నారా? మీరు భక్తికి దూరం అయిపోతారు. అలాగని కటిక పేదరికం కూడా మనకు వద్దు. దేవుడు మనకు తగినంత ఆహారాన్ని ఏనాటికి ఆనాడు దయచేస్తే చాలు. మనకు కావలసిన వాటిని ఎప్పటికప్పుడు దేవుడు మనకు దయచేస్తే చాలు. అంతకు మించి మనకు ఎక్కువగా ఉండవలసిన అవసరం లేదు. ఎక్కువగా మన దగ్గర ఉన్నా మనము భక్తికి దూరం అయిపోతాం. నిత్య జీవాన్ని మనం చేజార్చుకుంటాం కనుక అది మనకు నష్టమే అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తోంది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానమును ఉన్నతముగా సంపాదించుకున్నవారై ఇక మీదట చక్కగా దేవుని కొరకు మీరు బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు ఆగూరు పలికినటువంటి దేవోక్తులలో, ఆయన దేవునికి చేసిన మనవులలో ఈ రెండవ మనవిని కూడా మీ జీవితకాలమంతయు మీరు జ్ఞాపకాలలో ఉంచుకొని దేవుని మార్గములో క్రీస్తు ద్వారా నడుచుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీ జ్ఞానముగా మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాను. తండ్రి, మీ మహాజ్ఞానము మనుషులకు వెలుగునిచ్చేది, వారి బ్రతుకులను చక్కని మార్గములో నడిపించేది. అనుదినము మమ్మను జ్ఞాపకము చేసుకొనుటూ మాకు కావలసినటువంటి జీవవాక్యమును ఆహారముగా పానీయముగా దయచేస్తున్నారు. దేహములో ఉన్నంతకాలము భక్తిని కాపాడుకోగలగటానికి మాకు సహాయమునివ్వండి తండ్రి. విస్తారమైనటువంటి ఆస్తి మాకొద్దు, అలాగని కటిక పేదరికము, ఆకలి దప్పికలు కూడా తండ్రి మాకొద్దు. అన్న వస్త్రములు కలిగిన వారముగా ఉండి తృప్తిపడి తండ్రి మీ సేవను జరిగించుటకు మేము వచ్చామని ఎల్లప్పుడూ మా మనస్సులో ఆ విషయాన్ని జ్ఞాపకమందుంచుకొని మీ చిత్తమును నెరవేర్చుటయందు మేము సంతోషించగలుగుటకు, ఆసక్తిని కలిగి ఉండుటకు మాకు సహాయమును దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపుతో యేసుక్రీస్తు ప్రభువు మార్గములో నిత్యము కొనసాగగలుగుటకు మమ్మను దీవించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.